తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మార్వాడి గో బ్యాక్ ఉద్యమం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెంది రాజకీయ సామాజిక చర్చలకు దారితీసింది. ఈ ఉద్యమం మార్వాడి వ్యాపారులు తెలంగాణ నుంచి తమ స్వస్థలాలైన గుజరాత్, రాజస్థాన్లకు తిరిగి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ నినాదం స్థానిక వ్యాపారులకు మార్వాడి వ్యాపారుల వల్ల నష్టం జరుగుతోందని, వారు తక్కువ ధరలకు వస్తువులు అమ్మడం ద్వారా స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలతో మొదలైంది. అయితే ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుముకోవడంతో దీనిపై వివాదం మరింత తీవ్రమైంది. మార్వాడి గోబ్యాక్ నినాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి ముందు హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో ఓ ఘటన జరిగింది. ఒక మార్వాడి వ్యాపారి రోడ్డు మధ్యలో తన కారును ఆపడంతో వెనుక ఉన్న స్థానిక ఎస్సీ వ్యక్తి హారన్ మోగించాడు. ఈ సంఘటన చిన్న వివాదంగా మారి సామాజిక మాధ్యమాల్లో మార్వాడి గోబ్యాక్ హ్యాష్ట్యాగ్తో ప్రచారం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మద్దతు ప్రకటించారు. మార్వాడి వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తెలంగాణలో సంపాదించిన డబ్బును గుజరాత్, రాజస్థాన్లకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్వాడి వ్యాపారస్తులు గతంలో పట్టణాలకే పరిమితమై ఉండేవారు. కానీ ఇటీవల గ్రామీణ ప్రాంతాలకు కూడా వారి వ్యాపారాలు విస్తరించాయని, దీనివల్ల స్థానిక వ్యాపారులకు సవాళ్లు ఎదురవుతున్నాయని ఉద్యమం మద్దతుదారులు వాదిస్తున్నారు. తక్కువ ధరలకు వస్తువులు అమ్మడం, విస్తృతమైన వ్యాపార నెట్వర్క్ ద్వారా స్థానికులు నడిపే చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ వివాదాన్ని తీవ్రంగా ఖండించారు. మార్వాడీలు తెలంగాణలో వ్యాపారం చేస్తూ రాష్ట్ర జీడీపీకి సహకరిస్తున్నారని, వారు ఎవరినీ దోచుకోవడం లేదని, హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ వ్యాపారాలు నడుపుతున్నారని అన్నారు. ఈ ఉద్యమం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కమ్యూనిస్టు ముసుగులో హిందూ సమాజాన్ని చీల్చేందుకు చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. మార్వాడీలు ఎన్నడూ అధికారం కోసం పోరాడలేదని, తెలంగాణను దోచుకోలేదన్నారు. వారు వ్యాపారం ద్వారా సంపద సృష్టించారని, వారిని ఎందుకు వెళ్లిపోవాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి ప్రతిగా బీజేపీ రోహింగ్యా గోబ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, హిందూ కుల వృత్తులను కాపాడేందుకు ఆందోళనలు చేస్తామని అన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు స్థిరపడి అది ఐఎస్ఐ కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపదను దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు కులవృత్తిని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకవైపు మార్వాడి గోబ్యాక్ నినాదం వినిపిస్తుండగా, మరోవైపు రోహింగ్యా గోబ్యాక్ అనే ప్రతి నినాదం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ రెండు నినాదాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం చరిత్రపరంగా వివిధ సామాజిక వర్గాలకు, వ్యాపారాలకు ఆలంబనగా ఉంది. సిక్కుల నుంచి ఆంధ్రవారి వరకు అనేక సముదాయాలు ఇక్కడ వ్యాపారాలు నడుపుతూ స్థిరపడ్డాయి. మార్వాడీలు కూడా దశాబ్దాలుగా తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమం వారిపై లక్ష్యంగా సాగుతుండడం సమాజంలో కొత్త చర్చలకు దారితీసింది.